కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు ఈ రాశి వారికి గురుడు 5వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. ఆ తదుపరి 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. 2వ స్థానమందు శనేశ్వరుడు రజతమూర్తిగానే సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 1, 7 స్థానాలలో సువర్ణమూర్తులు, తదుపరి 12, 6వ స్థానాల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఇక్కడ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే గురుబలం తగ్గడం. ఇప్పటికే రాహువు కానీ శనేశ్వరుడు కానీ ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు. ఎందుకు? జన్మరాహువు కాబట్టి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం మనది శాస్త్రం. అందులోని ఈ మూర్తిత్వాలు మనం ఎందుకు పట్టుకుంటాము అంటే ఈ మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత వరకు ఎఫెక్టివ్గా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది మనం చెప్పగలం. కాబట్టి ఇందులో ఈ మూర్తిత్వాల్లో కూడా వారికి కొంచెం బలమైనటువంటి స్థితి కలిగినందువల్ల అటు శనేశ్వరుడు ఏలినాటి శని రూపంలో ఈ సంవత్సరంలో కూడా 2వ స్థానంలోనే ఫలితాన్ని ఇస్తారు. రాహువు కూడా జన్మరాశి యందు 12వ స్థానమందు వ్యతిరేకంగా ఉంటారు. మరి గురుబలం కూడా తగ్గిపోతేనో అది ఇబ్బంది. 3 దీర్ఘ సంచారు గ్రహాలు ప్రతికూలకంగా మారిపోతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అంతా కూడా గోచారము. జాతకంలో గనక దశాంతర దశలు బాగుంటే కుంభరాశి వారికి ఈ గోచార ఫలితాలు తగ్గుముఖం పడతాయి. అంటే నెగిటివిటీ తగ్గిపోతుంది. జాతకంలో కూడా దశాంతర దశలు అంత అనుకూలంగా గనక లేకపోతే అప్పుడు ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అనుభవించేది కుంభరాశి వారే. దానిలో మనం తప్పించుకోవడానికి ఏమి లేదు. నెగిటివ్ ఉంటే ఫలానా రకంగా నెగిటివ్ వస్తుంది, మనం ఎలా బయటపడాలి అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఉన్నది ఉన్నట్టు శాస్త్రోక్తంగా ఏది మనకి శాస్త్రంలో ఈ ఫలితం చెప్పబడిందో అది చెప్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఫలానా మనకి అవకాశం ఉంది, ఇలా ఇబ్బంది పడేది ఉంది కాబట్టి దాని నుండి ఇలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మొట్టమొదటిగా ఏలినాటి శని చివరి ఫేజ్ ఏ రకమైన ఫలితాన్ని ఇస్తోంది? సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం అన్నాడు. సదాక్లేశము, ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఫలానా ఇది పర్లే మనం దీని నుండి బయటపడ్డాం కదా, మరలా ఇంకో సమస్య. వృధావైరం, అక్కర్లేని తగువులు. అసలు మీకు సంబంధం లేకపోయినా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని బాధపెట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. వృధా వైరం, అనవసరమైనటువంటి తగువులతోటి మీ ఒంట్లో ఉన్న శక్తి పోతుంది, మీకున్నటువంటి టైము పోతుంది. దీని గురించి ఆలోచించడం వల్ల అటు వృధా ప్రయాసే మిగులుతుంది తప్పితే ఏ విధమైన ఉపయోగం ఉండదు. సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం. ఏ పని మొదలు పెట్టుకున్నా అది సమస్తం నాశనం అయిపోతూ ఉంటుంది. పలానా చోటుకి వెళ్ళాలి, వెళ్ళలేకపోతారు. పలానా ఇల్లు కట్టాలి, కొనాలి, కొనలేకపోతారు. ఇలా కార్య విఘ్నం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఏం చేయాలి? ఓకే, ఇది అనవసరమైన తగువు, ఏలినాటి శని వల్ల వచ్చింది, దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తోంది, ఇది ఏలినాటి శనిలో భాగమే, మనం దీని గురించి వదిలిపెట్టేయాలి. దీన్ని మనం ఆర్చలేం, తీర్చలేం, కాబట్టి దీని నుండి మనం దూరంగా వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవాలి. ఈ రకమైన మెంటాలిటీ ఉంటే ఏలినాటి శని నుండి బయటపడతారు. రెండవది రాహువు యొక్క ప్రభావము. రాహువు యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకు. రాహువు బెట్టింగులు, జోదము, స్పెక్యులేషను ఇటువంటి వాటి ద్వారా ధనాన్ని ఎంత నష్టపోవాలో అంత నష్టపోయేలా చేస్తాడు రాహు. ఇక్కడ ధన నష్టము అనేటువంటి రాహువులో కనబడుతోంది. పలానా ఉద్యోగం కావాలి, నేను ఇప్పిస్తాను, నాకు ఇంత డబ్బు కట్టు అని వస్తాడు ఎవడో రాహు స్వరూపంలో ఉండేటువంటి వాడు. వాడిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు. నాకు అప్పు కావాలి, నీకు ఇది షూరిటీ పెడతాను, లేదా నా మాట మీద నమ్మకం ఉంచుకుని ఇయ్యి, లేదా నీ స్నేహితుడే కాబట్టి నాకు డబ్బు ఇయ్యి అంటాడు. రాహు రూపంలో వస్తాడు. వాడికి ఏ విధమైన డబ్బు ఇవ్వకూడదు. వాడు 1,00,000 అప్పు అడిగితే నా దగ్గర 10,000 ఉన్నాయి తీసేసుకొని నాకు వెనక్కి ఇవ్వక్కర్లేదని చెప్పి మానేయాలి తప్పితే అప్పు ఇచ్చామా, లేదు మనకి తెలియనటువంటి దానిలో పెట్టుబడి పెట్టామా, లేదు ఎవడో మనకి ఏదో చేస్తాడని వాడి మీదకి డబ్బు ఇచ్చామా, ఆ డబ్బు మనకి వెనక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు. ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వజనైర్ దూషణం చేయవ, సొంత వాళ్లే మిమ్మల్ని దూషించేటువంటి స్థితి గురుడు ఎందుకు కలగజేస్తాడు? అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల.
మీకు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కూర్చున్నటువంటి కొమ్మ నరుక్కునేటువంటి స్థితి ఎప్పుడూ తీసుకురాకూడదు. ఎవడైతే మనకి అన్నం పెడుతున్నాడో, ఎవరి దగ్గరైతే మనం పని చేస్తున్నామో అది వదిలిపెట్టి వెళ్ళడం ఈ సంవత్సరంలో అతిపెద్ద పొరపాటుగా మారుతుంది. కష్టమో నష్టమో ఒకరిని నమ్ముకుని మనం ఉన్నప్పుడు ఆ నమ్ముకుని ఉన్నవాడి దగ్గరే మన జీవితాన్ని వెళ్ళగక్కాలి. అయితే మనకి ఇది నష్టం వస్తుంది కదా, లేదా మనల్ని వీడు వాడుకుంటున్నాడేమో, ఈ భావాల్ని మనం పెట్టుకోకూడదు. ఇప్పుడున్న గ్రహస్థితి మీరు మరింత ఇబ్బంది పడేటువంటి స్థితికి తీసుకెళ్తోంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో మీరు పెట్టుకోవాలి, ప్రధానంగా కుంభరాశి వారు. అలాగే కుటుంబ పరంగా దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో స్థానచలనానికి అవకాశం ఉన్నది. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్లు, పోటీ పరీక్షల్లో ఈ పరిస్థితి అనుకూలించేటువంటి అవకాశాలు తక్కువ. అదృష్టం మీద వెళ్ళకూడదు, ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుని వెళ్ళాలి. అదృష్టాన్ని నమ్ముకుని ఈ సంవత్సరం ముందుకెళ్తే మునిగిపోతారు. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రధానంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ప్రతి మాస శివరాత్రికి ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేసుకుని రుద్రహోమం జరిపించుకుని ఆ నెల రోజులు కూడా హోమ తాలూకు భస్మాన్ని ధారణ చేయాలి. అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. వీలున్నంత వరకు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే గ్రహదోషాల నుండి బయటపడతారు. అలాగే ప్రతి మాస శివరాత్రికి ఈ రుద్రహోమము, రుద్రాభిషేకం కంపల్సరీగా జరుపుకోవాలి. ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రంలో శివ సంబంధమైనటువంటిది శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము, అది కంపల్సరీగా చదువుకోవాలి. అది చదువుకుని ముందుకెళితేనే కానీ బయటపడేటువంటి పరిస్థితులు లేవు. ఈ సంవత్సరం బాగుండాలి అంటే శివుడి పాదాలు పట్టుకోవడమే మార్గము.